మొదటి వాగ్దానము ఈ 2025 సంవత్సరానికి కాను ప్రభు మనకు అనుగ్రహించిన మొదటి వాగ్దానము మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పెను. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. 22వ వచనం నుండి ఆ అధ్యాయము చివరి వరకు కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యం యొక్క సందర్భం, కాంటెక్స్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. ముందు యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచి ఒక మహా గొప్ప అద్భుత కార్యాన్ని చేశారు. ఆ అద్భుత కార్యములో శిష్యులు కూడా పాలువారయ్యారు. ఎందుకంటే ఆహారాన్ని పంచిపెట్టింది, తర్వాత మిగిలిన రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తింది వారే. ఈ భూమి మీద ఎన్నడూ చూడనిది, ఎవరో చేయలేనటువంటి ఒక మహా అద్భుత కార్యాన్ని వారి కల్లారా వాళ్ళు చూశారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ప్యారలల్గా జరిగినటువంటి సందర్భం ఏంటంటే, మన యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనుక ఈ విషయాలు చూస్తే, ఎవరైతే ఈ అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు చూశారో వారు యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చేయడానికి వారందరూ ప్రయత్నం చేశారు. రాజుగా చేయాలి, ఇంకా ఈయన మనకు రాజు అయితే ఇక రోజు కూడా ఈ రొట్టెలని మనకు పంచి పెడతా ఉంటాడు, మనం ఆయన చుట్టూ తిరిగితే చాలు అనుకున్నారేమో. యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా చేయడానికి వారందరూ ప్రయత్నం చేయగా, అప్పుడు యేసయ్య శిష్యులను వారిని బోట్లో ఎక్కించి మీరు అద్దరికి వెళ్ళాలని బలవంతముగా వారిని పంపించేశాడట. ఆయన ఒంటరిగా కొండ ఎక్కి ప్రార్థన చేస్తా ఉన్నాడు. వారు ఆ విధముగా దోణిలో వెళుతున్నప్పుడు ఆ యొక్క దోణి దరికి చాలా దూరం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క దోణి మీద అలలు, గాలి బలముగా కొట్టసాగిని. రాత్రి 4 జాము వరకు కూడా, సాయంత్రం నుండి వారు ఆ అలల చేత, ఆ గాలి చేత, ఆ సముద్రములో ఉన్న భయంకరమైనటువంటి ఆ ప్రమాదంలో చిక్కుకొని వారు తల్లడిల్లుతూ ఉన్నారు. వారు చేయగలిగిన ప్రయత్నాలన్నీ వారు చేస్తూ ఉన్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చారు. వారు యేసయ్యను చూచి భూతం అనుకొని భయపడి కేకలు వేయటం మొదలుపెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే నోరు తెరిచి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పారు. అయితే పేతురు ఆయన మౌనంగా ఉండడు కదా. వెంటనే ఆయన అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు సెలవిమ్మని ఆయన అడిగాడు. సరేనయ్యా, నువ్వు కూడా నడుస్తానంటే వచ్చేయి, నీళ్ళ మీద నడువు అంటే ప్రభు ఆ మాట సెలవుగానే నీళ్ళ మీద నడవటం మొదలుపెట్టాడు. అయితే గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. వెంటనే కేకలు వేశాడు పేతురు, ప్రభువా నన్ను రక్షించుము అని. ఆయన చేయి చాచి పేతురును పట్టుకొని లేపి, అల్ప విశ్వాసి నీవేలా సందేహపడితివి అని చెప్పి ఆ యొక్క వారందరూ కలిసి దోణిలోనికి వచ్చారట. వెంటనే గాలి అణిగెను, మిక్కిలి నిమ్మలమైంది. వారు ఆ దరికి చేరారు. వారు యేసుక్రీస్తు ప్రభువారి శక్తిని చూసి ఈయన ఎవరో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నదని ఆశ్చర్యపడ్డారు. ఆయన్ని ఆరాధించి స్తుతించారు. ఇది అక్కడ జరిగినటువంటి ఈ యొక్క కాంటెక్స్ట్, సందర్భం. ఇక్కడ మనకు ఏమి ఈ మాట మనకు తెలియచేస్తా ఉందంటే, క్రైస్తవ జీవితం అనేది కూడా ఈ లోకము అనేటటువంటి ఈ యొక్క సాగరంలో ఒక ఆ దరికి చేరడానికి మనము చేసేటువంటి ప్రయత్నం. లైఫ్ ఈజ్ ఆల్సో ఎ జర్నీ ఇన్ ద సీ, ఫ్రమ్ దిస్ షోర్ టు ద అదర్ షోర్. ఈ ఒడ్డు నుంచి ఆ దరికి మనము చేసేటువంటి ప్రయత్నం. ఈ యొక్క ప్రయాణములో మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి శ్రమలు, లేకపోతే ఇబ్బందులు అనేటటువంటి ఈ గాలి, ఈ అలలు అనేవి ఈ దోణి మీద బలముగా కొట్టినప్పుడు, లేకపోతే అనేక రకాలైనటువంటి సమస్యలైనటువంటి సుడిగుండాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, శత్రువు యొక్క సేనలు అనేటువంటి ఈ యొక్క సముద్రపు దారి దోపిడి దొంగలు, పైరేట్స్ ఉంటారే, ఆ విధముగా మన మీదకి దాడి చేసినప్పుడు, అనుకూలమైనటువంటి వాతావరణం అనేటటువంటి విపత్కరమైనటువంటి అననుకూల పరిస్థితులు మన యొక్క జీవితంలోనికి ఎదురైనప్పుడు, సునామీలు లాంటివి శ్రమలు మన జీవితం మీదకి పొర్లి పారినప్పుడు, మన శక్తికి మన సామర్థ్యానికి మించినటువంటి సమస్యలు మనము ఆ యొక్క నడి సముద్రములో దరికి చాలా దూరమున
మనం ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఖచ్చితంగా భయము, లేకపోతే పిరికితనము, ధైర్యము చెడిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినటువంటి ఈ మాటే మనకు ఆధారం కావాలి. ఈ మాటే మన యొక్క జీవితాలకు నిరీక్షణగా ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేనే. ఇట్స్ ఐ. నేనే అన్నటువంటి ఆ యొక్క మాటలో రెండు భావాలు మనకు అర్థమవుతున్నాయి. మొట్టమొదటిది, ఆ మాట చెప్పగలిగింది ఎవరో తెలుసా? చాలా క్లోజ్ ఇంటిమసీ కలిగినటువంటి వారు. రాత్రి 1 గంటకి నేను వచ్చి తలుపు కొట్టాను అనుకోండి, అక్క లోపల నుంచి ఏమంటది? 1 గంటకు ఎవరైనా తలుపు కొడితే తీసేస్తారా ఏంటి? లోపల నుంచి ఒక శబ్దం వస్తుంది, ఏంటి? ఎవరు అని. వెంటనే నా పేరు అభిషేక్, నేను జాయన్ ఫెలోషిప్ పాస్టర్ని, నేను నీ హస్బెండ్ని కూడా, జాయ్ లోపల ఉన్నాడే, వాళ్ళకి నేను తండ్రిని అని ఇంట్రడ్యూస్ చేస్తానా? లేకపోతే 1 వర్డ్ జవాబిస్తానా? ఏంటి ఆ వర్డ్? నేనే. దట్స్ ఇట్. ఇట్స్ ఐ. నేనే అన్నటువంటి ఆ యొక్క మాట ఒకే ఒక వ్యక్తికి అర్థమవుతుంది. ఒకే ఒక పర్సన్ దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరై అంటే దోస్ హు ఆర్ హ్యావింగ్ క్లోజ్ ఇంటిమసీ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నేను సర్వశక్తి గలవాడను, నేను సార్వభౌముడును, గాలిని, సముద్రాన్ని, ఆకాశాన్ని అంతటి నేనే సృష్టించాను, నాకు అంత బలం ఉంది, ఇంత బలం ఉందని ఆయన తను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవట్లా. ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు. ఆ మాట ఏంటి తెలుసా? నేనే. దట్స్ ఇట్. నేనే. భయపడకుడి. ఆ మాటలో ఏముందో తెలుసా? ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఇంటిమసీ. నాట్ ఓన్లీ ఇట్స్ అ వర్డ్ ఆఫ్ ఇంటిమసీ, అది సాన్నిహిత్యాన్ని మాత్రమే కాదు, ఆయన సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తా ఉంది. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ అథారిటీ. నేనే కాబట్టి మీరు భయపడాల్సిన అవసరము లేదు. సో కాబట్టి ఈ యొక్క మాటని మనము ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని ఆ యొక్క శిష్యుల్ని అంత తొందరగా వారిని పంపివేయాల్సి వచ్చింది అంటే మనకు ఖచ్చితంగా అర్థమైంది ఏంటంటే వారు ఆ శోధనలో పడకూడదని. ఏంటి ఆ శోధన? పాపులారిటీ, సక్సెస్ అనేటువంటి శోధన. చాలాసార్లు మన యొక్క జీవితంలో సక్సెస్ అనేది మనకు శత్రువు అవడానికి ప్రమాదం ఉంది. చాలాసార్లు ఒక గ్రేట్ సక్సెస్ తర్వాత ఒక గొప్ప శోధన, పరీక్ష అనేది రావటము సహజం. ఇక్కడ ఏమి జరిగింది? 5 రొట్టెలు 2 చేపలని అన్ని వేల మందికి యేసు ప్రభువారు పంచిపెట్టారు. ఆ చుట్టుపక్కల దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా యేసయ్య ప్రభువారిని చూసి ఎవరో తెలుసా, ఈయన రాజును చేసేద్దాము అని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన రాజు అయిపోతే మంత్రి ఎవరు? ఆయన రాజు అయిపోతే క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు? ఆయన రాజు అయిపోతే పక్కనే సింహాసనాల మీద కూర్చునేది ఎవరు? తల మీద కిరీటాలు పెట్టుకునేది ఎవరు? వీళ్ళే కదా. సో కాబట్టి ఎప్పుడైతే రాజ్యము, రాజు, మెస్సయ్య, పరలోక రాజ్యము అనేటువంటి ఈ మాటలన్నీ వాళ్ళు వింటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు అనుకుని ఉంటారు, టైము వచ్చేసింది, ఇప్పుడు ఈయన రాజు అవుతాడు, రాజ్యం వచ్చేస్తుంది, మనమందరం కూడా ఆయనతో పాటు ఏలుతాము, కాబట్టి సిలువ అవసరం లేదు, శ్రమ అవసరం లేదు, దొడ్డిదారిన సింహాసనాలు ఎక్కొచ్చు అనుకున్నారు. గ్రేటెస్ట్ టెంప్టేషన్. ఆ శోధనలో వారు పడకుండా ఉండినట్లు యేసు ప్రభువారు వెంటనే వారిని తొందర పెట్టి మరి ఏం చేశాడు? అక్కడి నుంచి వారిని పంపివేశారు. అయితే వాళ్ళని పంపివేసిన తర్వాత యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆయన కూడా ఏకాంతముగా వెళ్ళి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. వాళ్ళనేమో ప్రయాణములో పంపివేశాడు దూరముగా, ఈయన ఒక్కడే ఒంటరిగా వెళ్ళి ఆ యొక్క కొండ మీద ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు మనము ధైర్యము పోగొట్టుకోవాల్సిన అవసరం లేదంటే, ఎందుకు మనము భయపడాల్సిన అవసరం లేదంటే, మొదటి కారణం గమ్యస్థానం అనేది ముందుగానే నిర్ణయించబడింది. అది నిర్ణయించింది యేసుక్రీస్తు ప్రభు కాబట్టి. ఏంటి? మనం అద్దరికి మీరు వెళ్ళవలసి ఉన్నది. మీరు అద్దరికి వెళ్ళవలసి ఉన్నది. యు మస్ట్ గో టు ద అదర్ షోర్. ప్రభు వారు క్లియర్గా మీరు అద్దరికి వెళ్తారు అని చెప్పేశాడు. అద్దరికి వెళ్తారు అని ఆయన ప్రభువారు చెప్పారు కాబట్టి శ్రమలు ఉన్నా లేకపోయినా, తుఫానులు వచ్చినా రాకపోయినా, సులభమైన కష్టమైన ఈ ప్రయాణము ఖచ్చితంగా ఒకటి జరుగుతుంది. ఏంటది? అద్దరికి వెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మొట్టమొదటి కారణం. నువ్వు ధైర్యం వీడిపోవాల్సిన అవసరం లేదు, ధైర్యాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ జీవితం అనే ప్రయాణంలో,
ఈ శ్రమలనే సుడిగుండములో, ఈ భయంకరమైనటువంటి ఈ తుఫాను అనేటువంటి అనేకమైన సమస్యలు బలముగా అలలు వాటి మీద కొడుతున్నప్పుడు భయపడొద్దు, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు, పిరికి వారిగా పారిపోవద్దు, సమస్యలు చూసి ఐదార్యపడవద్దు. ఎందుకయ్యా అంటే గమ్యస్థానము ముందుగానే ఆయన నిర్ణయం చేశాడు. యు విల్ బి అట్ ద అదర్ షోర్ బై ఎనీ మీన్స్. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఆయన మన గమ్యస్థానాన్ని నిర్ణయం చేశాడు. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచినారో వారట మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నారు. మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు. క్రీస్తు కూడా ఎవరైతే శిలువ మీద మరణించారో వారు క్రీస్తు కూడా పాతి పెట్టబడ్డారు. ఎవరైతే క్రీస్తు కూడా పాతి పెట్టబడ్డారో వారు క్రీస్తు కూడా తిరిగి లేపబడ్డారు. ఎవరైతే క్రీస్తు కూడా లేపబడ్డారో వారు క్రీస్తుతో పాటు పరలోకమందు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టబడి ఉన్నారు. అకార్డింగ్ టు ఎఫిషియన్స్. గమ్యస్థానము నిర్ణయించబడింది. ద డెస్టినీ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. కాబట్టి మనము ఈ లోక సంబంధంలో అనేకమైనటువంటి ఈ శ్రమలు అనేటువంటి లేకపోతే అనేక రకాలైన ఇరుకులు ఇబ్బందులు అనేటువంటి ఈ యొక్క గాలికి తుఫానులకు భయపడద్దు. రెండవ కారణము ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకు ధైర్యం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదంటే అసలు ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది ప్రభువే కాబట్టి. వాళ్ళని అసలు జర్నీకి పురికొల్పింది ఎవరు, త్వరపెట్టింది ఎవరు, మీరు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళని ఆ బోట్లో కూర్చోబెట్టి పంపించింది, ఆ ప్రయాణాన్ని ప్రారంభించింది ఎవరంటే యేసు ప్రభువారే కాబట్టి. ప్రారంభించిన ఆయన ముగిస్తాడా లేదా? ఖచ్చితంగా ముగిస్తాడు. విశ్వాసమునకు కర్త ఆయనే, దాన్ని కొనసాగించువాడు ఆయనే, దాన్ని ముగించువాడు కూడా ఆయనే. హీ ఈస్ ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఈ పరుగు పంద్యాన్ని ప్రారంభించిన ఆయనే. మనలో ఈ రక్షణ అనే సత్కార్యమును ప్రారంభించింది ఆయనే. ఆరంభ రక్షణ ఉంది, అనుదిన రక్షణ ఉంది, అంతిమ రక్షణ ఉంది. ఆ అంతిమ రక్షణ ఆయన ప్రత్యక్షమగు వరకు ఇదిగో మనల్ని ఆయన భద్రపరుస్తాడు. ఒకవేళ మరణించావా, మరణించినటువంటి నీవు కూడా ఆయన దగ్గర జీవము భద్రముగా ఉందంట. మన జీవము క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. భయం లేదు. ఆయన వచ్చినప్పుడు మరలా అందరూ లేస్తాము. ఎంత భద్రత ఇది, ఎంత గొప్ప రక్షణ ఇది. ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించింది ఆయనే. ప్రారంభంలో జెండా ఊపి ఆయన అక్కడ ఉన్నాడు. ఆ ప్రయాణం అంతట్లో నేను నీకు తోడుగా ఉన్నానంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫినిషింగ్ లైన్ దగ్గర ఆయనే ఉండి రిసీవ్ చేసుకుంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ హీ ఈస్. ప్రయాణమును ప్రారంభించింది ఆయనే కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆయన ఏం చేస్తాడు, ముగిస్తాడు. అయితే ఈ యొక్క ప్రయాణంలో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు రెండు రకాలుగా ఉంటాయట. మొదటి రకమైనటువంటి తుఫాన్ ఏంటో తెలుసా? ద స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్. రెండో రకమైన తుఫాన్లు ఏంటో తెలుసా? ద స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్. ద స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్ ఏంటంటే మన అవిధేయతల్లో, దేవునికి వ్యతిరేకముగా, దేవుని చిత్తానికి దూరంగా మనం పారిపోతా ఉంటే యోనాలాగా వస్తాయి తుఫాన్లు. కానీ ఆ తుఫాన్లు మన జీవితంలో ఏం చేస్తాయో తెలుసా? మనల్ని చేరవలసిన గమ్యస్థానానికి చేర్చేటట్లుగా నడుము వంచి, మెడ వంచి, కొంచెం గట్టిగా నాలుగిచ్చి నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్ ఇది, వెళ్తావా చస్తావా అని ఆ తుఫాను ద్వారా దేవుడు మనల్ని తీసుకెళ్తాడట. కరెక్షన్. యోనా జీవితంలో అదే జరిగింది. అయితే స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు శిష్యుల యొక్క జీవితంలో వచ్చినటువంటి తుఫాను దేనికో తెలుసా? వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి, ప్రభువు వైపు చూసినట్లుగా చేయడానికి, దేవుడు వారికి ఉన్నతమైన ఆత్మీయ పాఠాలను నేర్పించడానికి. వెదర్ ద స్టార్మ్స్ ఆఫ్ కరెక్షన్, వెదర్ ద స్టార్మ్స్ ఆఫ్ పర్ఫెక్షన్, స్టార్మ్స్ హ్యావ్ ఇట్స్ రోల్ ఇన్ పర్ఫెక్టింగ్ us. మన ఆత్మీయ జీవితంను పురోభివృద్ధిలోనికి తీసుకెళ్ళడానికి ఇదిగోవి ఉపయోగపడతాయి. మూడవదిగా కారణం ఎందుకు మనము భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకు ధైర్యం విడిచిపెట్టాల్సిన అవసరం లేదంటే ప్రభువారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. ప్రభువారు ఎక్కడున్నారు చెప్పండి? వీళ్ళు తుఫానులో ఉంటే ప్రభు నిద్రపోతున్నాడా? వీరు తుఫానులో ఉంటే ఈ అలల చేత ఈ యొక్క దోణి కొట్టబడుతూ ఉంటే ఆయన ఎక్కడున్నాడండి? కొండ మీద ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ఇది ఎంత సత్యము ప్రియులారా! సంఘము అనేటటువంటి ఇదిగో ఆయన యొక్క బిడలు
ఈ లోకం అనే సముద్రములో ప్రయాణం చేస్తూ అనేక రకాలైనటువంటి శ్రమలు అనేటువంటి సమస్యలను అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఆయన పరలోకం అనే కొండ మీద కూర్చొని మన కొరకు నిత్యము విజ్ఞాపనము చేస్తూనే ఉన్నాడు. పేతురుతో అంటున్నాడు, సీమోను సీమోను, సాతాను నిన్ను జల్లించుటకు అడిగాను, కానీ నేను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను సీమోను, నేను నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ సీమోన్ అనే ప్లేస్లో నీ పేరు పెట్టుకొని చదువు. అప్పుడు ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆదరణ ఇస్తుందో, ఎంత బలం, ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తుందో. పరలోకమందు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నటువంటి మన ప్రధాన యాజకుడు ఆయన, మన సమస్త పరిస్థితులను ఎరిగిన ఆయన, మనతో సమాన అనుభవం కలిగినటువంటి వాడు. శ్రమల్లో కానీ, శోధనలో కానీ, ఇరుకులలో కానీ, ఇబ్బందులలో కానీ, ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన శ్రమను, శోధనను ఆయన శరీరమందు ఈ భూమి మీద అనుభవించాడు. కాబట్టి నీకు, నాకు, మన అందరికీ కూడా ఆయన సహాయుడు కాగలడు. He can be the sympathizer and he can identify in every situation of your life with you. ఆకలి ఏంటో ఆయనకు తెలుసు, దుఃఖం ఏంటో ఆయనకు తెలుసు, ఎడబాటు ఏంటో తెలుసు, మోసం ఏంటో తెలుసు, మరణం అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఆ పరలోక సంబంధమైన యాజకుడు మన కొరకు నిత్యము విజ్ఞాపనం చేస్తా ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం! ఇది దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, మనం పడిపోకుండా పట్టుకోవడానికి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యుల కొరకు ఏం ప్రార్థన చేస్తుంటాడని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా దేని కొరకు ప్రార్థించుంటాడు? వారి విశ్వాసము తప్పిపోకుండా, ధైర్యము పోకుండా, ఈ భయంలో సాతాను వారిని దొంగిలించకుండా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ప్రతి పరిస్థితిలో మనతో ప్రభు పాలివాడుగా ఉన్నాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. నాలుగవ కారణం ఏంటో తెలుసా? ఆయన మనమున్న పరిస్థితి దగ్గరికి వెతుక్కుంటూ వస్తాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిది ఏంటి? గమ్యస్థానము నిర్ణయించబడింది కాబట్టి ధైర్యం పెట్టవద్దు, భయపడవద్దు. రెండవది, ప్రయాణమును ఆయనే ప్రారంభించాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ముగిస్తాడు. మూడవది ఏంటి? ఆయన మన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నాలుగవది, ఆయన రానే వచ్చాడు. రాత్రి 4వ జామున ఆయన నీళ్ళ మీద నడుచుకుంటా వచ్చాడట వాళ్ళ దగ్గరికి. అయితే అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? ప్రభువా వచ్చావా అని చెప్పేసి వాళ్ళు ఆదరణ పొందలేదు, కానీ వాళ్ళందరూ ఆందోళన చెందారు, భయపడ్డారు, గట్టిగా కేకలు వేశారు, దయ్యమని, భూతమని కేకలు వేశారు. ఎందుకని చెప్పండి? ఎందుకని వారు ఆ విధంగా కేకలు వేశారు? ఎందుకో తెలుసా? ప్రభు వస్తాడు అన్న డైరెక్షన్ వాళ్ళకి లేదు. They never expected the presence of God in that problem. They thought, వాళ్ళు అనుకున్నారు, మేమే ఈ సమస్యను పరిష్కరించుకోవాలి, మేమే ఏదో ఒక విధంగా ఈ సుడిగుండంలో నుంచి లేకపోతే తుఫానులో నుంచి బయటపడాలి, మా సమస్యలు మేమే పరిష్కారం చేసుకుంటాం అన్నట్లుగా వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. కానీ వాళ్ళు ప్రార్థన చేయలా, ప్రభు కొరకు ఎదురు చూడలా. ఒకవేళ అలా ప్రార్థన చేస్తుంటే, ప్రభు కొరకు ఎదురు చూస్తుంటే, ఆయన యొక్క ప్రెజెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఆయన కనబడగానే వీళ్ళు ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్, ప్రభు వచ్చాడు, ప్రార్థనకి జవాబిచ్చాడు ఉండేవాళ్ళు. బట్ ఇన్ కాంట్రరీ టు దాట్ దే ఆర్ షౌటింగ్ గోస్ట్ గోస్ట్ అంటున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు సాయంత్రంలో సమస్యలు పడగానే వెంటనే వచ్చి ఉండొచ్చు కదా, రాత్రి 4 జాము వరకు ఎందుకు వెయిట్ చేశాడు? దట్స్ ద పాయింట్. దేవుని యొక్క సహాయం ఎప్పుడు కూడాట మనము అనుకున్నటువంటి సమయంలో రాదట, కానీ అనుకూల సమయంలో వస్తుందట. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటిని అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. అనుకూల సమయమందు, రైట్ టైం, గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ టైమింగ్. నువ్వు అనుకున్న సమయం కాదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన సమయం కాదు, కానీ సహాయం ఖచ్చితంగా వస్తుంది. నీ మొర ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. అది ఏ సమయం అట? అనుకూల సమయం, అనుకున్న సమయం కాదు. రెండింటి డిఫరెన్స్ ఉంది. వాళ్ళు చాలా టైము ఆ యొక్క శ్రమల్లో ఉన్నారు, కానీ రైట్ టైంలో ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు.
ఐదవ కారణము, ఎందుకు మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకని మనము ధైర్యాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదంటే, మన జీవితంలో ప్రభు అనుమతించిన ప్రతి పరిస్థితి కూడా మన ఆత్మీయ ఎదుగుదల కోసమే ఆయన ఉద్దేశించాడు. ఈ పరిస్థితి అనేది వాళ్ళు నశింప చేయబట్టానికి కాదు, నాట్ టు డిస్ట్రాయ్ దెమ్, బట్ మేక్ దెమ్ టు గ్రో మెచ్యూర్ ఇన్ ఫెయిత్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గుర్తుపెట్టుకోండి ఇది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సీ. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద విండ్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద వేవ్స్. అండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఓవర్ దేర్. అండ్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. గాడ్ నోస్. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసు. 10వ అధ్యాయం అనుకుంటా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చదవండి ఆ మాట. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, ఆయన శోధనతో పాటు తప్పించుకును మార్గము కూడా ఆయనే కలుగు చేస్తాడు. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఈవెన్ ఇన్ ట్రయల్స్. శ్రమలలో కూడా దేవుడు నమ్మదగిన వాడట. సో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఈ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన తాను ప్రేమించి వారికి మేలు కలుగుటకై సమస్తాన్ని ఏం చేస్తాడు? సమకూర్చి జరిగిస్తారు. వారిలో విశ్వాసమును వృద్ధి పొందించుటకు ఆయన ఈ పరిస్థితులను అనుమతించాడు. ఫైనల్ గా 6వదిగా కనుక మనం చూసినట్లయితే, ఆయన మనను గమ్యస్థానాన్ని చేరుస్తాడు. కాబట్టి గమ్యస్థానానికి వెళ్ళారా లేదా? వాళ్ళ ప్రయాణం మధ్యలో ఆగిపోయిందా? ప్రయాణం మధ్యలో ఆగలేదు. గమ్యస్థానానికి వెళ్ళారు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఆ దరికి వెళ్ళిన తర్వాత గాలి అణిగెను. క్రైస్తవ జీవితంలో కూడా ఈ ప్రయాణం మధ్యలో ఆగిపోదు. తుఫానులు ఎన్ని వచ్చినా ఇది ఆగిపోదట. శ్రమలనేటువంటి సుడిగుండాలు చుట్టుముట్టినా, అలలు బలముగా కొట్టినా అవి మనకి అనుభవాలు నేర్పిస్తాయి తప్ప ఆటంకాలుగా మన ప్రయాణాన్ని ఆపేయలేవట. అనుభవాలే నేర్పిస్తాయి, ఆటంకాలు అవలేవు. ఇక్కడ పేతురు ఒక అనుభవం నేర్చుకున్నాడు. పేతురుతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా విశ్వాస పాఠాలు నేర్చుకున్నారు. అంతే, వాడ దిగిన తర్వాత వాళ్ళ ఆందోళన కాస్త ఆరాధనగా మారింది. వారి వర్రి కాస్త వర్షిప్ గా మారింది. వారు ప్రభువు సన్నిధిలో సాగిలపడ్డారు. చింత అంతా పోయింది. ఇప్పుడు ఆయన వింతగా చూస్తున్నారు. ఈయన ఎవరో? ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నది. సర్వాధికారి దేవుణ్ణి వారు ఎరిగారు. ప్రియులారా, ధైర్యము తెచ్చుకుని నేనే భయపడుకుని. భయపడకుండా ఉండటం అంటే ధైర్యం తెచ్చుకోవటం. ధైర్యం తెచ్చుకోవటం అంటే భయపడకుండా ఉండటం. ఈ రెండింటి మీనింగ్ ఏంటో తెలుసా? విశ్వాసంతో ఉండడం. వేర్ దెర్ ఇస్ ఫెయిత్, భయపడకుండా ఉంటావు. వేర్ దెర్ ఇస్ ఫెయిత్, ధైర్యం తెచ్చుకుని ఉంటావు. విశ్వాసం అనేది మనకి కరేజియస్ ఫెయిత్ నేర్పిస్తుంది. శ్రమలను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. ప్రభు వైపు చూడటానికి, ప్రభు మీద ఆనుకోవడానికి సహాయం చేస్తుంది. ఎందుకు ప్రభు అనుమతించాడో తెలుసా పరిస్థితి? కొద్ది కాలంలో ప్రభు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇదిగో కోడి పెట్ట చుట్టూ కోడి పిల్లల్లాగా ఆయన చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. సమయం ఆసన్నమైంది, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా భౌతికంగా వారు ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు వైపు చూడాలి. విశ్వాసముతో నీతిమంతుడు బ్రతకాలి. దాన్ని నేర్పించడానికి ప్రభు ఆ పరిస్థితిని అనుమతించాడు. చిన్నపిల్లలాగా మనము మమ్మీ కొంగు పట్టుకొని తిరిగినట్లుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటాం. కానీ ఒకనొక టైం వస్తుంది మన జీవితంలో, దేవుడు చేయి విడిచిపెడతాడు. ఎందుకో తెలుసా? పర్మనెంట్గా విడిచిపెట్టడానికి కాదు, నీకు నడక నేర్పించడానికి. సైకిల్ పట్టుకొని నాన్న నీకు సైక్లింగ్ నేర్పిస్తాడు. నేను పట్టుకొని నాన్న తొక్కు, పర్లేదు పట్టుకున్నాను తొక్కు అంటాడు. సడన్ గా ఆయన వదిలేస్తుంటాడు. ఆయన వదలకపోతే నువ్వు సైక్లింగ్ నేర్చుకోలేవు, రైడింగ్. అలాగే దేవుడు మన యొక్క జీవితంలో చేయి విడిచిపెట్టే దేనికి తెలుసా? మనకు నేర్పించడానికి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేనే, ధైర్యము తెచ్చుకోండి, భయపడాల్సిన అవసరము లేదు.